గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము చొరవతో నందివాడ మండల విద్యార్థుల కోసం కాలింగ్పేట గుడివాడ స్పెషల్ స్టూడెంట్స్ బస్ సర్వీస్ ప్రారంభమైంది. ఇటీవల ప్రజావేదికల విద్యార్థుల బస్సుల కొరత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా 5 రోజుల్లోనే ఆర్టీసీ అధికారులతో చర్చించి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాము నందివాడ నుంచి గుడివాడ వరకు విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకుని రావాలని సూచిస్తూ తన మొబైల్ నెంబర్ను కూడా విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల చైతన్యంతోనే సమస్య త్వరగా పరిష్కారమైందన్నారు. ఉదయం సాయంత్రం ప్రతి స్టాప్లో బస్సు ఆగేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి కొనసాగుతుందని చెప్పారు. ప్రత్యేక బస్సు ఏర్పాటు కావడంతో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ రవికుమార్, టీడీపీ నాయకులు, ఆర్టీసీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు అయితే పడిపోతుందా? కూర్చోండి. నమస్కారం అండి. ప్రభాకర్ ఎవరు రాకండి బయట పడిపోయా పాప. వాళ్ళందరినీ ఆపేసారు, పెద్దవాళ్ళందరినీ. సో మీకు చదువు బాగుంటుందా? మీకు కొంతమంది ఉంటారు, వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళు కుదరవల్లి అంట. కుదరవల్లి వాళ్ళు వాళ్ళ టైంకి వెళ్ళాలి. మీకు సాటర్డే హాలిడేనా కాదా? నువ్వేం చదువుతున్నారా? 9th? ఓకే. 9th. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ? స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే. అది నువ్వు స్కూలా కాలేజా? కాలేజా? ఏ కాలేజీ? ఐటీఐ. ఇప్పుడు ఆడ చౌదరిపేటలోది. అదే అక్కడ చౌదరిపేట, అదే కదా, అక్కడే కదా ఇస్తున్నారా? నేను శాంతం వేలాడుతూ వస్తున్నారు, బయట వేలాడుతున్నారు అని చెప్పింది అమ్మాయి. ఎంతమంది కాలేజీలో? క్లాస్కి ఎంతమంది రా? క్లాస్కి 20 మంది. ఎన్ని క్లాసులు ఉన్నాయి? కేటీఆర్ మీకు కూడా ఇది పెట్టారా? కేటీఆర్లో కూడా? బాగుంది ఇది. ఓకే, పెట్టేసుకుని నా భయం అదే, అందుకని నేను కూడా చేసుకున్నాను. బస్ స్టాప్ అక్కడ బోర్డు పెట్టించండి. గుడ్ మార్నింగ్ అమ్మా. మీరేం టీచరా? విద్యాలయ స్కూల్ కాదు. మిమ్మల్ని అలౌ చేస్తున్నారా? ఏరా నువ్వెక్కడా? అందరూ అదేనా? వెకేషనల్ స్కూల్ బాగున్నట్టుందా? ఏమంటే ఒక అరగంటలో వస్తే పర్వాలేదు. ఇంకో నెక్స్ట్ బస్ ఎప్పుడు రా? రేపు వస్తున్నారంతా? రేపేంటి? రేపు స్పెషల్ అని చెప్పారా మీకు ఏమన్నా? నేను అందరికి సెలవులా? ఈరోజు తెలుసుద్దులే. అయితే రేపు కూడా కాలేజ్ ఎగ్గొడతామే. గుడ్ అమ్మాయిలు, మరి బాగా చదవండి. మరి మీ కోరిక తీరింది. కొంచెం ఎప్పుడన్నా ఒకళ్ళిద్దరు ఎక్కితే బయటికి చూసేయకండి. ఒకళ్ళిద్దరు ఎక్కితే తోసేయకండి బయటికి అంటున్నా. తొయ్యరా? మంచి వాళ్ళేనా? ఫోన్లో ఇంట్లో. అరే మీదే స్కూల్ రా? విద్యాలయనా? వెరీ నైస్. మీరంతా రేపు యాంటీ డ్రగ్ ర్యాలీ ఉందిరా. అన్ని కాలేజీలలో వస్తున్నారు. స్కూల్స్ మాత్రం యథావిధిగా జరుగుతాయి. మీ స్కూల్ తెలియదు కానీ కాలేజీ వాళ్ళందరూ మాత్రం 9 కల్లా దీనికి రావాలని చెప్తారులే మీకు వెళ్ళినప్పుడు. ఆల్రెడీ గెట్ రెడీ. ఓకే, మనకి చాలా ప్రాబ్లంగా ఉంది.
తగ్గించాలి. గేమ్స్ ఉంటాయా? గేమ్స్ ఉంటాయా? ఓకే ఓకే. ఏ గేమ్స్ ఆడతారు? ఖోఖో ఆడిపిస్తారు. గుడివాళ్ళ స్కూల్ అన్నింటిలోనూ ఖోఖోనేనా? ఖోఖో కబడ్డీ ఇవి ఉండే. దానికి ఎక్కువ ప్లేస్ అవసరం లేదన్నా, ఎక్విప్మెంట్ అవసరం లేదు కదా రెండింటికి, అందుకేనా? కాలేజీ వాళ్ళు ఏం చెప్తారు అక్కడ? అంటే ఏంట్రా ఇవన్నీ అర్థం కాదు నాకు. అంటే ఏంటి ఎమ్మెల్టీ అంటే? ఎమ్మెల్టీ అంటే ఏంటి చెప్పచ్చు కదా? ఓకే ఓకే, ల్యాబ్ టెక్నీషియన్ కోసం. గుడ్ గుడ్ గుడ్. దాంట్లో జాబ్స్ వస్తున్నాయంట. పదండి, నేను ఇక్కడ ఉంది, ఆల్రెడీ సిస్టమ్ ఉంది. వీళ్ళు కనుక మీకు ఎక్కడైనా బస్సు ఆపకపోతే సింపుల్ గా వీడియో తీసి, అదేనమ్మా చెప్పారు కదండి, మీరు కొంచెం పైన ఆపుతారు, సెంటర్లో ఆపితే గోల అయిపోతుంది. పైన గీనో పెట్టింది బస్ స్టాప్ దొండపాటికి 2 అడుగులు ఒక మీరందరూ సెంటర్లో ఉందమ్మా. అయితే అక్కడ అయితే ఆపడం వల్ల ఎవరన్నా ఆపుకొని వెళ్ళిపోయి వెనకైనా కానీ ఫోటో తీసి పంపించండి. ఓకే, ఫోటో కానీ వీడియో కానీ ఆపుకొని వెళ్ళిపోతే కరెక్ట్ గా మీరు ఆ రోడ్డు కాంట్రాక్ట్ నిత్యం ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ట్రాఫిక్ బస్ స్టాప్ ఆ డిఎం గారి బాధ్యత, మీరు ఫోటో తీసి పెట్టండి, సార్ మానిటరింగ్ చేస్తారు ఖచ్చితంగా. ఇచ్చారు ప్రత్యేకంగా సార్ కూడా మీతో పాటు ప్రయాణం చేసే కారణం కూడా అదే. తెలుసుకోవడానికే వచ్చింది ఇప్పుడు. యాక్చువల్ గా నిజంగా ఏం జరుగుతుందండి,